జమ్మూ కశ్మీర్లో భారీ ఉగ్రదాడి జరిగింది. 2016లో ఉరిలోని సైనిక స్థావరంపై దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుల్లో 20 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయారు. మధ్యాహ్నం 3:15 సమయంలో శ్రీనగర్ జమ్మూ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపుర దగ్గరలో పేలుడు జరిగింది. పేలుడులో 40 మంది వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడగా 15 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డ వారిని వేర్వేరు హాస్పిటల్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. इसमें कोई रास्ता निकालना चाहिए ताकि ये खून खराबा हमेशा के लिए बंद हो जाए। సిఆర్పీఎఫ్ కాన్వాయ్లో 70 వాహనాలుండగా దాదాపు 2500 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్టు ఢిల్లీలోని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పేలుడు జరగాక ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భావిస్తుండగా జమ్మూ కశ్మీర్ పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అలాగే ఆయుధాలున్న ఓ జీపును కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారని సమాచారం. పుల్వామా ఘటన ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం. ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాజ్ గుండీబాయ్ కాక్పోరా ప్రాంతానికి కమాండోగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చింది. దాడికి పాల్పడే ముందు వీడియో తీసినట్టుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దాడి సమాచారం తెలియగానే సీనియర్ సిఆర్పీఎఫ్ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. గాయపడ్డ వారిని హాస్పిటల్స్ కు తరలించడంతో పాటు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంలో సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ భట్నాగర్ తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. జైషే మొహమ్మద్ చేసిన రెండో భారీ దాడి ఇది. 2004లో ఆ సంస్థ బీఎస్ఎఫ్ క్యాంప్ పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 28 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది చనిపోయారు. 2016 సెప్టెంబర్లో ఊరిలోని సైనిక క్యాంప్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు, 4 ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఉగ్రదాడి జరగటం ఇదే మొదటిసారి. అవంతిపుర ప్రాంతం, పుల్వామా జిల్లాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరగగా ఉగ్రవాదులను భారీగా చంపేశాయి భద్రతా బలగాలు. జమ్మూ కశ్మీర్లో భారీ ఉగ్రదాడి జరిగింది. 2016లో ఉరిలోని సైనిక స్థావరంపై దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుల్లో 20 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయారు. మధ్యాహ్నం 3:15 సమయంలో శ్రీనగర్ జమ్మూ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపుర దగ్గరలో పేలుడు జరిగింది. పేలుడులో 40 మంది వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడగా 15 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డ వారిని వేర్వేరు హాస్పిటల్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
సిఆర్పీఎఫ్ కాన్వాయ్లో 70 వాహనాలుండగా దాదాపు 2500 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్టు ఢిల్లీలోని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగాక ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భావిస్తుండగా జమ్మూ కశ్మీర్ పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అలాగే ఆయుధాలున్న ఓ జీపును కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారని సమాచారం. జవాన్ల మీద ఉగ్రవాదుల దాడిపై మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, దాడి అప్డేట్స్ ఏంటి? ఉరి దాడి కంటే అతిపెద్ద ఉగ్రదాడి, దీన్ని ఎలా చూడాలి? ఎస్ కావ్య, దాదాపు 20 సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో ఇది అతిపెద్ద ఉగ్రవాద దాడిగా చెప్పొచ్చు. అయితే కేవలం ఉగ్రవాద దాడి మాత్రమే కాకుండా ఆత్మాహుతి దాడి కూడా కావడం, ఒక విధంగా అక్కడ సంఘటన స్థలం చూస్తే కనుక బీభత్సమైన భయానకమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం జమ్మూ శ్రీనగర్ హైవే పైన దాదాపు 78 బస్సులు సిఆర్పిఎఫ్ జవాన్లను, అన్నీ కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు ఆ బస్సుల్లో. దాదాపు 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ శ్రీనగర్ హైవే మీద వెళ్తున్నారు. వాళ్ళు సిఆర్పిఎఫ్ క్యాంపుకు వెళ్లేందుకోసం వీళ్ళందరినీ కూడా సిఆర్పిఎఫ్ తరలిస్తుంది. కాశ్మీర్లో లోకల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు ఉంటారు, ఆర్మీ ఉంటుంది. చాలా రకరకాలుగా స్ట్రాటజిక్గా ఉండేందుకోసం ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు అటు నుంచి ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనగర్ జమ్మూ హైవే మీద వెళ్తున్నప్పుడు పుల్వామా జిల్లా దగ్గర అవంతిపుర అనే ప్రాంతంలో ఒక్కసారిగా ఒక కారు దూసుకొచ్చింది. ఆ కారు కింద దాదాపు 350 కేజీల ఎక్స్ప్లోజివ్స్, అంటే 350 కిలోల బాంబుల్ని పెట్టుకొని ఆ కారు ఒక్కసారిగా ఈ బస్సుల కాన్వాయ్ మీదకి దూసుకొచ్చింది. బస్సుల కాన్వాయ్ వెళ్తోంది. అయితే బస్సు కనుక ఆగితే కనుక ఏమైనా ఇబ్బంది ఉండేది కాదు, నార్మల్గా ట్రావెల్ చేస్తుంది అవతల కారు కూడా అనుకున్నారు. అయితే ఇంతలో కారు వచ్చి నేరుగా ఆ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ఏవైతే 78 బస్సులు వెళ్తున్నాయో ఆ కాన్వాయ్ లోపలికి దూసుకొచ్చి ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా ఏదైతే ఈ కారు ఢీకొట్టిన బస్సు సమీపంలో ఉన్న 2-3 బస్సులన్నీ కూడా పూర్తిగా తునాతునకలు అయిపోయిన పరిస్థితి. దాదాపు 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్నారు ఈ బస్సు ఏదైతే ఈ కారు ఢీకొట్టిన బస్సు ఉందో దానిలో ఉన్న వాళ్ళంతా కూడా మరణించారని చెప్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా తెలుస్తోంది. మొదట 12 మంది గాయపడ్డారన్నారు. తర్వాత క్యాజువాలిటీస్ పెరుగుతూనే పోతున్నారు. 18 మంది చనిపోయారని చెప్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 27 మంది జవాన్లు చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఉరి కంటే కూడా ఇది అతిపెద్ద ఉగ్రవాద దాడిగా క్యాజువాలిటీస్ పరంగా చూసుకుంటే చెప్పచ్చు. ఉరి ఘటనలో 19 మంది ఉగ్రవాదులు 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఇక్కడ 27 మంది జవాన్లు ఇప్పటివరకు అమరులయ్యారు, 40 మంది గాయపడ్డారు. పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఆర్పిఎఫ్ ఆపరేషన్స్ సంబంధించిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఉగ్రవాద దాడిగా నిర్ధారించారు. ఉగ్రవాద దాడే కాకుండా జనరల్గా నార్మల్గా కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు ఎలా జరుగుతూ ఉంటాయంటే పోలీసులకు ఉగ్రవాదులకు ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇప్పుడు ఉరిలో కూడా ఎక్కడైతే సిఆర్పిఎఫ్ జవాన్లు బస చేస్తున్నారో వాళ్ళు అర్ధరాత్రి పూట వచ్చి షెల్టర్లో అక్కడ పడుకున్న వారి మీద కాల్పులు ప్రారంభించారు. ఇక్కడ అది కూడా చేయలేదు, సూసైడ్ బాంబు అంటే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ కారులో అదిల్ అహ్మద్ అనే వ్యక్తి ఉన్నట్లుగా కేంద్ర హోంశాఖ చెప్తోంది. ఈ అదిల్ అహ్మద్ అనే వ్యక్తి ఈ మధ్యాహ్నమే కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో కూడా పెట్టారు సోషల్ మీడియాలో. త్వరలోనే మనకు విజయం లభించబోతుంది అన్నట్లుగా అతను ఇండైరెక్ట్గా ఈ అటాక్ను వెల్లడించి కారులో దూసుకొచ్చి దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలతో కారులో ఉండి ఈ బస్సును ఢీకొట్టాడు. దాంతో ఆ ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. 27 మంది కూడా చనిపోయినట్లుగా చెప్తున్నారు. సో ఈ సూసైడ్ బాంబింగ్, ఆత్మాహుతి దాడి అన్నది ఇటీవల కాలంలో జరగలేదు. జనరల్గా వస్తే కనుక వాళ్ళు వచ్చి ఫైర్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడడం వెనుక కేంద్ర హోంశాఖ కూడా ఆందోళన
వ్యక్తం చేస్తుంది. పూర్తి దర్యాప్తు జరుగుతుంది దీనికి కారణం ఏంటి అని. అయితే ఇప్పటికే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యుడిగా ప్రకటించుకుంది. ఇది సోషల్ మీడియాలో అదిల్ అహ్మద్ అలియాస్ వకార్కు సంబంధించిన వీడియో కూడా ట్రెండ్ అవుతుంది. అయితే దాని అథెంటిసిటీ, నిజంగానే అతను దాడి చేశాడా, నిజంగానే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడ్డదా అన్న విషయం అయితే తెలియలేదు. కానీ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అయితే క్లెయిమ్ చేసుకుంటుంది, మేమే ఈ దాడికి పాల్పడ్డామని. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. మనం గతంలో చూసాం, కాందహార్లో 1999లో విమానాన్ని హైజాక్ చేసినప్పుడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అజార్ మసూద్నే ఆ ఉగ్రవాదులు తీసుకెళ్ళిపోయారు. అతను పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది ప్రస్తుతం. సో ఆ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఏదేమైనా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇంతమంది జవాన్లు అమరులు కావడం ఈ మధ్యాహ్నం జరిగిన సంఘటన ఉరి కంటే కూడా పెద్ద ఉగ్రవాద సంఘటన. 2004లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద కూడా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డప్పుడు కూడా దాదాపు ఇంతే సంఖ్యలో జవాన్లు పోలీసులు అమరులైన పరిస్థితి ఉంది. కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే రాజకీయ పార్టీలు నేతలు కూడా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, అదేవిధంగా మహబూబా ముఫ్తీ ఇద్దరు కూడా ఈ ఘటనను ఖండించారు. అయితే కాశ్మీర్కు సంబంధించిన వాళ్ళ రియాక్షన్ ఒక విధంగా ఉంది, మిగతా వాళ్ళకు సంబంధించిన రియాక్షన్ ఒక విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఖండించారు, అరవింద్ కేజ్రీవాల్, మిగతా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు అందరూ కూడా ఈ దాడిని ఖండించారు. ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బట్ కాశ్మీర్కి సంబంధించిన పొలిటీషియన్స్ ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ మాత్రం వాళ్ళు చర్చలే పరిష్కారం అని ఇప్పటికి కూడా చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఉరి దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళకూడదు, చర్చల పరిష్కారం అంటూ ఏకంగా మహబూబా ముఫ్తీ ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికైతే చాలా దురదృష్టకరమైన సంఘటన అయితే కాశ్మీర్లో ఇవాళ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత మన సాయుధ బలగాలు దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తాయి, దీనికి బాధ్యులు ఎవరు అన్నది త్వరలోనే ఇన్వెస్టిగేషన్లోనే తెలియ అవకాశం ఉంది. కావ్య, భరత్, కాశ్మీర్లో పెద్ద ఉగ్రదాడి జరుగుతుందన్న సమాచారం భద్రతా దళాలకు ఉందని తెలుస్తోంది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. జనరల్గా కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేది మోడస్ ఆపరెండి వేరుగా ఉంటుంది. వాళ్ళు ఉగ్రవాదులు ఇప్పుడు జనరల్గా ఈ బస్సుల మీద వెళ్తున్నప్పుడు ఏదైనా మందు పాత్ర పెట్టడమో లేకపోతే అటువంటివి చేయడం చేస్తారు, లేకపోతే వెళ్ళి ఫిదాయిల్లాగా వెళ్ళి వాళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద, అది నార్మల్ హైవే మీద ఎవరైనా వెళ్ళొచ్చు, కారు బస్సు ఎవరైనా వెళ్ళొచ్చు. అందులో కొంచెం సిఆర్పిఎఫ్ జవాన్లు జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే వరుసగా ఒకటేసారి 78 వాహనాలు సిఆర్పిఎఫ్ వాహనాలు వెళ్తున్నాయి, 2500 మంది జవాన్లు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం జనరల్గా సిఆర్పిఎఫ్ జవాన్లకు సంబంధించిన మూవ్మెంట్ ఎవరికి కూడా ఐడియా ఉండదు. అయితే ముందుగానే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ 75 సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్ ఈ సమయంలో ఇక్కడి నుంచి వెళ్తుంది అన్న సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు తెలిసింది. దానివల్లే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఏదేమైనా ఈ ఆత్మాహుతి దాడి అన్ఎక్స్పెక్టెడ్ దాడి, దీన్ని ఏ విధంగా కౌంటర్ చేస్తారు సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ లేకపోతే కేంద్ర హోంశాఖ కూడా దీని మీద ఏం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. రైట్, ఓకే భరత్.